జిల్లాలో సైబర్ నేరగాళ్లు బరితెరిగించారు. అమాయకులను, వృద్ధులను, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. పులివెందుల వేంపల్లిలోని ఓ ఎంఈఓ రిటైర్డ్ ఉద్యోగిని టార్గెట్ చేశారు. మానవ అక్రమ రవాణాదారులతో ఆర్థిక సంబంధాలు ఉన్నాయని ఫేస్ మార్ఫింగ్ చేసి పోలీసులుగా భయపెట్టి లక్షల రూపాయలు దోచుకున్నారు. అలానే బద్వేల్ కు చెందిన ఓ సీనియర్ న్యాయవాదిని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేశారు. సడక్ ఖాన్ అనే వ్యక్తి ఉమెన్ ట్రాఫికింగ్ చేసి ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు నకిలీ ఆధారాలను చూపించి న్యాయవాదిని బెదిరించారు. ఈ రెండు ఘటనలో సుమారు 72 లక్షలు వసూలు చేసినట్లు సీనియర్ న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కేసుల్లో పలువురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్ శర్మ, కడప జిల్లాను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని చెప్పాలి. ఇటీవల జరిగినటువంటి 3 ఘటనలు, ఒకటైతే బద్వేలు సంబంధించినటువంటి లాయర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులు తాజాదైతే, గతంలో మైదుకూరు ఎమ్మెల్యే తర్వాత పుట్టా సుధాకర్ యాదవ్ ను డిజిటల్ పెట్టు దాదాపు 1 కోటి పైన వసూలు చేసినటువంటి ఘటన. ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గం వేంపల్లి, తర్వాత పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మినటువంటి కేసులో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులను బెదిరించిన కేసులో కూడా సైబర్ నేరగాళ్లు సరిదిగించి దాదాపు లక్షల రూపాయలను వసూలు చేసినటువంటి ఘటన మనం చూసాం. ఈ 2 కేసుల్లో, వేంపల్లికి సంబంధించిన 2 కేసుల్లో పోలీసులు రికవరీ చేశారు. కొంతమంది నిందితులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తర్వాత తాజాగా అదే కోణంలో, అంటే 3 ఘటనలు గతంలో జరిగాయి. అవి మర్చిపోక ముందే మళ్లీ బద్వేల్లో ఒక సీనియర్ న్యాయవాదిని టార్గెట్ చేస్తూ ఈ సైబర్ నేరగాళ్లు 100 మంది అమ్మాయిలను అక్రమ రవాణా చేసినటువంటి కేసు సంబంధించిన ఆర్థిక లావాదేవీలో తనకు సంబంధం ఉందని ఒక ఫేక్ అకౌంట్ ను, తర్వాత ఫేక్ కేసు వివరాలను, సుప్రీంకోర్టులో నమోదైన కేసు వివరాలను చూపిస్తూ భయపెట్టి మార్ఫింగ్ చేసినటువంటి వాటిలో అతన్ని భయపెట్టి దాదాపు 3 దఫాలుగా 72 లక్షల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అయితే ఇది డిజిటల్ సైబర్ క్రైమ్ అని తెలుసుకున్న తర్వాత సదరు న్యాయవాది బద్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే కడప జిల్లాలో వరుసగా దాదాపు 4 కేసులు సైబర్ క్రైమ్ సంబంధించి నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అది కూడా రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, తర్వాత వాళ్ళకి ఈ టెక్నికల్ అంశాల మీద అవగాహన ఉండదో వాళ్ళనే టార్గెట్ చేసుకుని ఈ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంత డేటా సేకరించి ఏ విధంగా వీళ్ళను టార్గెట్ చేస్తున్నారు, అది కూడా డబ్బులు ఆర్థికంగా ఇంతో కొంచెం బలపడి ఉన్న వాళ్ళు, తర్వాత రిటైర్ ఉద్యోగం సొమ్ము చేసుకునే వాళ్ళు బ్యాంక్ లాకర్లో లేకుంటే బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకున్న వాళ్ళని టార్గెట్ చేసి చేయడము. తర్వాత పులివెందులో జరిగిన ఘటన అయితే మరీ దారుణం. ఒక రిటైర్డ్ ఉద్యోగిని వేధించడం, ఆ వేధించి డబ్బులు చెల్లించినప్పటికీ కూడా అతను మానసిక వేదన తట్టుకోలేక చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత ఆ కొడుకు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కట్టి దాదాపు బాంబేకి చెందినటువంటి వాళ్ళను, తర్వాత ఢిల్లీకి చెందినటువంటి కొంతమంది నిందితులను అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తం ఈ సైబర్ క్రైమ్ వ్యవహారం వెనుక ఢిల్లీతో పాటు విదేశాల్లో విదేశాలకు కొంతమంది వ్యక్తులకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ దిశగా విచారణ కొనసాగుతుండగానే తాజాగా బద్వేల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ.